హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. ఇయర్లీ రిజల్ట్స్ అంటే మనకి ఇప్పుడు వచ్చే వికారనామ సంవత్సర ఫలితాలు, ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు చూసేది తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది. కోర్స్ తులారాశి వాళ్ళకి అన్ని గ్రహ సంచారాలు అంటే గోచారంలో మనకి మేజర్ ప్లానెట్స్ అయిన గురువు, శని, కేతు, రాహు ఈ 4 గ్రహాల సంచారం కూడా అనుకూలంగా ఉంది. సో సంవత్సరం అంతా వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఎందుకంటే 3వ భావంలోకి కేతువు, భాగ్యస్థానంలోకి రాహువు సంచారం అంటే ఈ మార్పు జరగడం వల్ల, అలానే ధనస్థానంలో ఉన్న గురువు మధ్యలో అంటే సంవత్సరం మధ్యలో నవంబర్లో మళ్ళీ మీకు 3వ భావంలోకి మారడం. 3వ భావంలోకి మారినా మళ్ళీ భాగ్యాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఏ రకంగా చూసినా సరే సంవత్సరం మొత్తం కూడా తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ మెడికల్ విద్యార్థులు, మెడికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళ విద్యని అద్భుతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడంతో పాటు విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలన్నా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫారెన్కి వెళ్ళాలి అనుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అది కూడా ఎంఎస్, పీజీ డిగ్రీస్, హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు, దిస్ 1 year ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. చాలా బాగుంటుంది. మీరు ప్రయత్నం జస్ట్ కొంత ట్రై చేస్తే చాలు, మిగిలిందంతా అద్భుతంగా జరిగే అవకాశం ఉంటుంది. అలానే అన్ని రకాల ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ మీరు ఆన్ సైట్ ఎవరైనా ఈ ఫీల్డ్స్లో సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, ఆన్ సైట్ జాబ్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నవాళ్ళు ఫారెన్ కంట్రీస్, వాళ్ళకు కూడా ఈ 1 year అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే విదేశాల నుంచి ధనాన్ని సంపాదించే అవకాశం కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాలు విదేశాల్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. అన్ని రకాలుగాను ఏదైనా సరే ఫారెన్ రిలేటెడ్ ఎవరు ప్రయత్నించినా తులారాశి వాళ్ళందరూ అటు ఉద్యోగ ప్రయత్నం కానీ, విద్యా ప్రయత్నం కానీ, ఈవెన్ పెళ్లి చేసుకుని వెళ్ళాలనుకున్నా అన్ని రకాలుగాను తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం. అలానే ఉద్యోగాల్లో కొంత ప్రమోషన్లు వచ్చి వేరే ప్లేస్ మారే అవకాశం ఉంటుంది. అది కూడా నవంబర్ నుంచి జరిగే టైంలో ప్రమోషన్స్ రావడానికి అనుకూలంగా ఉంటుంది. అలానే స్థాన చలనం ఉండడానికి కూడా చాలా మటుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గురువు మారడం వల్ల, గురువు మనకి వృశ్చికం నుంచి ధనస్సుకు మారడం వల్ల ఈ మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫైనాన్షియల్గా మటుకు వీళ్ళకి అన్ని రకాలుగాను చాలా బాగుంటుందని చెప్పట. అంటే వ్యవసాయ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న, అది కూడా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నా సరే వీటన్నిటిలోనూ తప్పకుండా వీళ్ళకి విజయం సాధించే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, పంటలు బాగా వస్తాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈవెన్ 2 క్రాప్స్ కూడా, 2 పంటలు కూడా బాగుండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ ప్లేస్మెంట్స్ అనేవి, గురువు ప్లేస్మెంట్ కానీ, శని కేతువులు, అట్లానే రాహు భాగ్యంలో, ఇవన్నీ కూడా కొంత పాజిటివిటీ అనేది స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పాలిటిక్స్లో ఉండే వాళ్ళకి, ఎస్పెషల్లీ సెంట్రల్ లెవెల్ పాలిటిక్స్లో ప్రయత్నిస్తున్న వాళ్ళకి మటుకు చాలా బాగుంటుందని చెప్పచ్చు. అధికార యోగం ఉండే అవకాశం ఉంది. తులారాశిలో ఉన్న వాళ్ళకి, ఈ నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి సక్సెస్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అధికార యోగం, సింహాసన యోగం అని చెప్పలేం కానీ అధికారం మటుకు రావడానికి అవకాశం ఉంది. సో వీళ్ళు ఎలక్షన్స్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయనే చెప్పచ్చు. సో ఏ రకంగా చూసినా సరే తులారాశి వాళ్ళకి సంవత్సరం అంతా సక్సెస్ అనేది వాళ్ళతోటే ఉంటుంది. సో ఏది ప్రయత్నించినా, కొత్తగా ఉద్యోగంలోకి రావాలనుకున్నా, అందులోనూ ఎవరైనా సరే ఉన్నత విద్యల కోసం, అంటే ఇంతకుముందు మీరు డిగ్రీతోటో ఇంటర్తోటో ఆపేసిన వాళ్ళు, లేదు మళ్ళీ మొదలు పెట్టాలి, చదవాలి అనుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు భాగ్యంలోకి ఎప్పుడైతే రాహు వచ్చాడో, రీసెర్చ్ చేసే వాళ్ళకి, పిహెచ్డీస్ కానీ, స్కాలర్స్, రీసెర్చ్, ఎంఫిల్ చేసే వాళ్ళకి, అట్లానే ఎవరైనా సరే పేటెంట్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి, ఉన్నత విద్యలు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి చదువుకోవాలి అనుకున్నా, వీటన్నిటికీ కూడా తప్పకుండా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అటు గురువు ఉండడం వల్ల కావచ్చు, ఇటు భాగ్యంలో మనకి రాహు ఉండడం వల్ల కానీ సపోర్ట్ అనేది బాగా దొరుకుతుంది. అటు ఫ్యామిలీ సపోర్టు, ఇటు మనకి
గురువుల నుంచి వచ్చే సపోర్ట్ కానీ దానివల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ని ఆన్ టైము పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయగలుగుతారు. ఎస్పెషల్లీ టెక్నికల్ ఫీల్డ్స్లోను మెడికల్ ఫీల్డ్స్లోను ఉన్న వాళ్ళైతే మీకు ఇది వండర్ఫుల్ టైం అని చెప్పచ్చు. ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్న ఇండియాలోనే మీకు నవంబర్ తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. నవంబర్ నుంచి కూడా మీకు అనుకున్న స్థానంలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే బెటర్ ఒకసారి శివాభిషేకం చేయించుకుంటే ఫలితాలు ఇంకా బాగుండే అవకాశం ఉంటుంది. వీలైనంతగా అనమాట, నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో శివాభిషేకం చేయించుకోవడం వల్ల కూడా ఫలితాలు బాగుంటాయి. సో ఏదైనా తులారాశి వాళ్ళకు ఈ సంవత్సరం అదృష్టం బాగుందనే చెప్పచ్చు. ఫైనాన్షియల్గానే కాదు, అన్ని రకాలుగా మంచి స్టేబుల్గాను గ్రోత్ ఉండే సంవత్సరం అని చెప్పచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. థ్యాంక్ యూ.